నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. సో ఈరోజు మనము లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు, అలాగే మత్తయి సువార్త 24:10. లూకా సువార్త 17 ఫస్ట్ 4 వర్సెస్, మాథ్యూ 24:10. లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి 4 వచనములు. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కాని అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరుగట రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పు చేసిన ఎడల అతనిని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదమ్ము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించవలెను. మాథ్యూ బ్రదర్ 24 అండి, 10th వర్స్. మత్తయి 24 10th వర్స్. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఇది ప్రభు వాక్. థ్యాంక్ యూ సిస్టర్. సో ఈరోజు ఉదయకాలము ఒక సూత్రం నేర్చుకుందామండి. ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ, ప్రిన్సిపల్ ఫర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఈరోజు అభ్యంతరాల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో అఫెన్సెస్ అంటారు. అంటే నొప్పి కలిగించడం, అంటే మనసు గాయపరచటం, నొచ్చుకోవటం. సో మనం అంత్య దినాల్లో ఉన్నాము. అండ్ ఒక చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైన్ ఒక అంత్య దినాల్లో ఏంటంటే చాలా మంది అఫెండ్ అవుతారు. వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్, ఒక ఎరాలో ఇట్స్ అన్ ఎరా ఆఫ్ అఫెన్స్. అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ దట్ ఈస్ అండర్ ద స్పిరిట్ ఆఫ్ అఫెన్స్. ఈ అఫెన్స్ అనేది ఇట్స్ అన్ ఎమోషనల్ బాండేజ్. ఇది ఒక సాధారణ ఒక ట్రాప్, ఇట్స్ ఎ బెయిట్ ఆఫ్ ద సేటన్. ఇది అభ్యంతరాలు అనేది దేర్ ఆర్ డోర్ ఓపెనర్స్ ఫర్ ద డెవిల్. అండ్ ఈ అభ్యంతరాలు మనం చాలాసార్లు మన ఇంట్లో చూస్తాము, మన ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో చూస్తాము, చర్చిల్లో చూస్తాము, సోషల్ గ్రూప్స్లో చూస్తాము, ప్రతి చోట మనం చూస్తాం. అఫెన్సెస్ ఆర్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. ఈ అభ్యంతరాలు, ఈ అఫెన్సెస్ ఒక కోపంతోనైనా, ఒక హర్ట్తోనైనా, ఒక రిజెంట్మెంట్, ఒక సెల్ఫ్ పిటీతోని స్టార్ట్ అవుతుంది. సో దెన్ యూ విత్డ్రా యువర్ సెల్ఫ్, నువ్వు ఐసోలేట్ అయిపోతావు. అండ్ దెన్ యూ స్టార్ట్ కంప్లైనింగ్, అండ్ దెన్ యూ రిటాలియేట్, క్రిటిసైజ్, యూ ఆర్ ఇంటూ క్రిటిసిజం. there will be division, rebellion and frustration. ఒక్క చిన్న అభ్యంతరం వల్ల యూ ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవిల్. సో ఇది మనం అవాయిడ్ చేయలేము. ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ ఆల్సో. ఈ అభ్యంతరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇట్ కమ్స్ ఎస్పెషలీ దోస్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు యూ. అంటే మన ఫ్యామిలీ అయినా సరే, మన రిలేటివ్స్ అయినా సరే, మన కొలీగ్స్ అయినా సరే, మన ఫ్రెండ్స్ అయినా సరే, మన చర్చ్ ఫ్రెండ్స్ అయినా సరే, పాస్టర్స్ అయినా సరే, మన మెంటర్స్, మన బాసెస్, ఎవరైతే మీకు దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ అభ్యంతరాలు అనేది వస్తుంది. అంటే ఎంత సమీపంగా ఉన్నారో అన్ని అభ్యంతరాలు. ద మోర్ యు ఆర్ క్లోజ్ టు ఎ పర్సన్, ద మోర్ యూ విల్ బి అఫెండెడ్. అండ్ యువర్ గ్రేటెస్ట్ అఫెండర్ are those who are close to you. So those who care about you can hurt you. So
ఈ అభ్యంతరాలు ఎవరైతే వన్ ఇస్ ఒఫెండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ ఒక ఇన్విజిబుల్ వాల్ పెట్టుకుంటారు. దే కన్స్ట్రక్ట్ అన్ ఇన్విజిబుల్ వాల్. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇన్ ఫ్యూచర్ యూ విల్ నాట్ బీ హర్ట్ అని. సో మనం చాలా బికమ్ వెరీ సెలెక్టివ్ అండ్ ఓన్లీ వీ డినై యాక్సెస్ టు ఎవ్రీ వన్. కొంతమందికే మనం యాక్సెస్ ఇస్తాం, మనం ఫిల్టర్ అవుట్ చేస్తాం, మనం విత్డ్రా యాక్సెస్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో వీ ఓపెన్ అవర్ లైఫ్స్ ఓన్లీ టు దోస్ హూ బిలీవ్, హూ ఆర్ ఆన్ అవర్ సైడ్. సో మనం ఏం చేస్తామంటే వీ బికమ్ స్టాగ్నెంట్ ఇన్ దిస్ వాల్స్. ఈ ఇన్విజిబుల్ గోడలో మనం స్టాగ్నెంట్ అయిపోతాం అండ్ ఈ గోడలు ఒక స్ట్రాంగ్ హోల్డ్గా మారిపోతుంది. అండ్ దిస్ strongholds, these walls will become like a prison. అందుకే మనము we must be prepared. అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఒక గ్యాదరింగ్, ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినా తప్పకుండా అభ్యంతరాలు వస్తాయి. బట్ అవర్ రెస్పాన్స్ డిటర్మైన్స్ అవర్ ఫ్యూచర్. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు డీల్ విత్ అఫెన్సెస్ ఇన్ గాడ్స్ వే. దేవుని వాక్య ప్రకారం మనం డీల్ చేసినట్లయితే వీ విల్ బీ వెరీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ అఫెన్సెస్. అందుకే వీ హ్యావ్ జస్ట్ ఆస్క్ గాడ్ టు హ్యాండిల్ అవర్ అఫెన్సెస్. చూడండి, ఎవరో ఒక సూపర్ మ్యాన్ గారు, నోబడీ ఈజ్ అ వండర్ ఉమెన్. ఎవరో ఒకరు సంబడి విల్ ఇన్సల్ట్ యూ, సంబడి విల్ షేమ్ యూ, సంబడి విల్ హ్యూమిలియేట్ us, someone will make us angry. And we will be getting offended, and you are going to get hurt anyway. You are going to get angry. You are going to be disturbed. This is a biblical fact. And దేవుడు ఏమంటున్నాడంటే డోంట్ లెట్ అఫెన్సెస్, ఈ మనస్తాపాలని డోంట్ లెట్ ఇట్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్. అందుకే we must learn how to stop being offended. Statistics prakaramu, if anyone who are singles, according to statistics, manaki intelligent quotient untundi, emotional quotient untundi. Generally emantarante, if you want to marry a right person, look out for a person who has emotional quotient high and low IQ. హై ఐక్యూలో వాళ్ళ కార్పొరేట్స్లో, వాళ్ళ వరల్డ్లో దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. బట్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఎ మ్యారేజ్ సెట్టింగ్, యూ నీడ్ సమ్మన్ హూ హ్యావ్ హై ఎమోషనల్ కోషెంట్. హల్లెలూయా. సో వెన్ యువర్ వర్క్ ఈజ్ నాట్ అప్రిషియేటెడ్, యు ఆర్ అఫెండెడ్. వెన్ యు ఆర్ ఇగ్నోర్డ్, యు ఆర్ అఫెండెడ్. When you are not included in a meeting or a conversation that you are supposed to be included, you are offended. Mana opinion, when people do not value your opinion, you are offended. If someone is rude, inconsiderate, when people disagree with you, mana face value చూసి we get offended. People judge us from the outside. We are offended through words, like what you hear from others and how వాళ్ళ టోన్ ఎలాగుందో దాంతో కూడా మనం అఫెండ్ అవుతాం. సమ్టైమ్ మన థాట్స్ వల్ల, లైక్ వాట్ యూ థింక్ అండ్ వాట్ యూ థింక్ అదర్స్ థింక్ అబౌట్ యూ, దాంతో కూడా మనం బాధపడతాం. అండ్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ యూ. సమ్టైమ్స్ త్రూ అవర్ యాక్షన్స్, వాట్ యూ డూ, వాట్ యూ రిఫ్యూజ్ టు డూ, వాట్ అదర్స్ డూ అగేన్స్ట్ యూ, and what they cannot do that they should be doing. So words, actions, thoughts, ఇవన్నిటి వల్ల మనము కలత చెందుతూ ఉంటాం. we become offended in all this. కానీ ఈ అఫెన్స్ అనేది ఒక్కసారి మనము ఈ బాధ మన మనసులో తీసుకున్నట్లయితే భయంకరమైన సిచ్యువేషన్స్ హ్యాపెన్. when offended, marriages split, churches split, రిలేషన్షిప్స్ ఆర్ బ్రోకెన్. మనుషులు బ్యాక్ స్లైడ్ అయిపోతారు, దేవుడి నుంచి దూరం అయిపోతారు. దే విల్ ఫైండ్ ఇంపాసిబుల్ టు బిలీవ్ గాడ్.
they will doubt God. You become judgmental, you feel betrayed, you become angry, violent, abusive, and it's impossible to believe God. Sometimes you lose joy, ఆనందమే కోల్పోతారు. You're spiritually ineffective and you fall away. You become bitterness, and this bitterness will make your heart sick and grow cold in the Lord. Sometimes we lose appetite, మన నిద్రపోతుంది, కోల్పోతాం, we lose our health, and your mind and emotions get affected. You become attached to pain. ఇవన్నీ these are all because the devil plays a role in it. He tries to paralyze emotionally. There is no sense of humor. You stop laughing, you lose joy. Offended person, it blocks anointing in your life. Offense distracts us from the will of God. దేవుని చిత్తం ప్రకారం మనం నడుచుకున్నట్టు, when you are offended, it deviates us from the call of God and purpose of God. మనము ఆత్మలు గెలుచుకోలేం. We cannot win souls if you are offended. మనం అందరము, we all face disappointments. Things are not fair. కానీ it's easy to hold on to the hurts and think about it. దాని గురించి రాత్రి పగలు ఆలోచించడం, it's very easy. But if you want to fulfill your destiny, God-given destiny, you have to let go of offenses. You cannot be bitter and expect to be better. Many people are offended and they stop making progress in their life. This is what the devil wants. The devil wants to destroy you because of your past. He wants to steal your tomorrow. He wants you to be offended so that you cannot grow spiritually. The Satan wants to derail you from God's purposes. అందుకే లూకా సువార్త 17వ అధ్యాయం దేవుడు స్పెసిఫిక్ గా అంటాడు, ఇట్స్ ఇంపాసిబుల్ దట్ యూ విల్ నాట్ బి అఫెండెడ్. ప్రభు అంటాడు, యూ విల్ బి అఫెండెడ్ అంటాడు. అయినా కూడా చాలా విశ్వాసులు ఆశ్చర్యపోతారు. దే గెట్ షాక్డ్ అండ్ అమేజ్డ్ వెన్ ఇట్ హ్యాపెన్స్. హీ డిడ్ంట్ సే అఫెన్సెస్ మైట్ కమ్, అఫెన్సెస్ విల్ కమ్ అన్నాడు. ఆ హర్ట్, ఆ బిట్రేయల్, అన్ఫేర్ థింగ్స్ విల్ హ్యాపెన్ అన్నాడు. ఎవ్వరు, నోబడీ ఈజ్ ఎగ్జామ్టెడ్. వీ ఆల్ గో త్రూ. అండ్ దేవుడు, గాడ్ సేస్ దట్ వో టు ద అఫెండర్, అంటే misery, curse and sorrow will come upon that offender. రెండవ వర్స్ చూసినట్లయితే యేసుప్రభు అంటారు, క్లియర్లీ సేస్, డోంట్ అఫెండ్ ద లిటిల్ చిల్డ్రన్. చిన్న పిల్లల్ని అఫెండ్ చేయకండి. యాజ్ పేరెంట్స్ యూ మస్ట్ నాట్ ప్రవోక్ అవర్ చిల్డ్రన్. Spiritually speaking, Jesus is strongly warning about the severe consequences of a newborn believer when the mature believer keeps them away from the word of God, makes them stumble in their faith. God is severely warning not to offend the newborn believers. That's why we have to guard our conduct, protect the vulnerable. Similarly, God wants to treat spouses to treat each other well and not to offend each other. మ్యారేజ్లో కొట్లాట ఎట్లయినా అవుతుంది, కానీ we must be careful not to offend each other, ఎంత so much so that the marriage will be broken. We have to love each other, not to offend each other. First Peter says your prayers will be hindered. The Bible also says not to offend the poor, the helpers, the poor, the laborers, the least important people in society. Verse 3 ఏమంటారంటే, కరెక్ట్ ద అఫెండర్. ఒకవేళ తప్పు చేసినట్లయితే వాళ్ళు మందలించు, కరెక్ట్ హిమ్. ఒకవేళ ఆయన రిపెంట్ అయినట్లయితే క్షమించండి. 7 సార్లు ఆయన, ఒకవేళ ఇఫ్ హీ మేక్స్ ఎ మిస్టేక్, కరెక్ట్ హిమ్ 7 times, and he repents 7 times, you forgive him.
చూడండి, మనం క్లాసికల్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే డేవిడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఓవర్కమింగ్, ఎక్స్పర్ట్ ఇన్ డీలింగ్ విత్ అఫెన్సెస్. ఆయన యవనస్తును ఫ్రమ్ హిస్ టీనేజ్ ఇయర్స్ టు హిస్ ఓల్డ్ ఏజ్ హీ ఫేస్డ్ లాట్ ఆఫ్ అఫెన్సెస్, లాట్ ఆఫ్ హర్ట్స్. వాళ్ళ సొంత కుటుంబంతో స్టార్ట్ అవుతుంది. They were not really cordial towards him. But David was very silent, he was gracious. As a teenager, his father didn't really believe in David. చిన్న చూపు చూసేవాడు డేవిడ్ గురించి. He didn't affirm. సామ్యుయల్ ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో ఫస్ట్ సామ్యుయల్ 16th chapterలో, when he came to Jesse's house to choose one of the sons to be the next king of Israel, Jesse, his father, didn't even bother to call him. He thought he was too young, he is not that great in his looks, not talented, no charisma to be the next king. He didn't believe in David, he didn't give him a chance. Kani Samuel pravakta Devudu, he rejected all the 7 sons, and once the 7 sons are rejected, David was called. For the father, he was not fair. If David would have thought about it, మా నాన్న ఇట్లా చేశాడు అట్లా చేశాడంటే, he would have lost his destiny. Hallelujah. కాంట్రాస్ట్ టు దిస్, అబ్సలోంని చూసినట్లయితే దావీదు వాళ్ళ కొడుకు. He lost his life because he did not know how to deal with offense. Absalom was offended with Ammon ఎందుకంటే వాళ్ళ స్టెప్ బ్రదర్, he defiled Tamara, వాళ్ళ చెల్లెలు. You know that. Absalom was offended with Ammon and also with his father. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏం చేయలేకపోయాడు, కోపం వచ్చింది కానీ సైలెంట్గా ఉన్నాడు. He did not do anything about Ammon. And Absalom ఈ బాధ మనసులో పెట్టుకొని ఒక కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, చాలాసార్లు మనం కూడా మెనీ పీపుల్ హైడ్ ద అఫెన్స్, దట్ హేట్రెడ్, దట్ బిట్టర్నెస్ అగేన్స్ట్ ఎ పర్సన్ అండ్ వెయిట్ ఫర్ ద రైట్ టైమ్ టు ఎక్స్ప్లోడ్ లైక్ అబ్సలోం. సమ్ డే ఆర్ ది అదర్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. ఎప్పుడైతే అది ఎక్స్ప్లోడ్ అవుతుందో, ఇట్ ఈస్ మోర్ అగ్లియర్, మోర్ డర్టియర్ దాన్ ఇట్ వాస్ ఇన్ ద బిగినింగ్. అబ్సలోం కిల్డ్ అమోన్. దాని తర్వాత వాళ్ళ నాన్న మీద పగబడి he tried to kill him. In his rebellion, he lost his life. Absalom was killed by his own bitterness and offense. He refused to forgive his own father. అలాగే దావీదు వాళ్ళ అన్నదమ్ములను చూసినట్లయితే, he was also felt rejection by his own brothers. His brothers made fun of him. When David, 1 Samuel 17th chapter చూసినట్లయితే, వాళ్ళ నాన్న ఒక లంచ్కి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్తాడు. సో దే వర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. కానీ ఏలియా వాళ్ళ పెద్ద ద ఎల్డర్ బ్రదర్, హీ ట్రై టు బీలిటిల్ హిమ్. గర్దిస్తా ఉన్నాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద సోల్జర్స్. హీ వాజ్ సర్కాస్టిక్. అండ్ డేవిడ్ కుడ్ హ్యావ్ బీన్ అప్సెట్ and angry and offended, but David turned and walked away. He knew the importance of letting things go. ఒకవేళ దావీదు అట్లాగే అది అఫెన్స్ పెట్టుకున్నట్లయితే, he would have never defeated Goliath. You see, one of the way God promotes you in the presence of enemy is by lifting you up. He doesn't do it in private, he does it in public. So those who offended you, discounted you, who tried to make you feel small, they will see you promoted, they will see you honored in a higher position and great influence. God will lift you up when others push you down. Hallelujah. When David defeated Goliath, మొత్తం ఆర్మీ ప్రజలందరూ they were cheering, ఆశ్చర్యపోయారు. కానీ మనము డేవిడ్ బ్రదర్స్, ఏలియాబ్, అమినదాబ్, షమా, వీళ్ళ
అన్నల్ని ఎక్కడ వి నెవర్ హియర్ అబౌట్ హిమ్. వి నెవర్ ఎవర్ హియర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్ ఎక్సెప్ట్ 2 Chronicles 11th chapter లో ఏలియాబ్ గ్రాండ్ డాటర్ మ్యారీస్ డేవిడ్స్ గ్రాండ్ సన్ రెహోబోమ్. రెహోబోమ్ మ్యారీస్ మహలాత్. 2 Chronicles 11th chapter 18th verse లో చూస్తాం. You see, God knows how to lift you up when people will try to push you down. So that's why we must not allow offenses inside. Let go of, క్షమించేద్దాం, వదిలేద్దాం, దులుపుకొని వెళ్ళిపోవాలి. ఒకవేళ దావీదు అలాగే పట్టుకొని ఉంటే, వాళ్ళ నా అన్నదమ్ములు, మా అన్నలు ఇట్లా చేశారు, దే వర్ డిమీనింగ్ మీ, యూ హోల్డ్ ఆన్ టు బిట్టర్నెస్ అండ్ యాంగర్, హీ వుడ్ హ్యావ్ నెవర్ రీచ్డ్ హిస్ డెస్టినీ. ఆయన డెస్టినీకి he would never reach there. Same thing we see in Joseph's life also. His own brothers, they offended him. He was favored by Jacob. They were offended because of his dreams. Because of that, they hated him, betrayed him, they sold him as a slave. Joseph, he served in Potiphar's house. As a result, he was doing with all honesty, working. He stayed loyal to God and his master, yet his reward was prison. It seemed the more he tried to do what was right, the worse it got. He had so many questions in his mind. How can God do this? Why did God intervene? Why me, Lord? నేను ఏం చేశాను? నాకెందుకు ఇక్కడ? Why am I here in this prison? Joseph had the right to be offended and bitter towards his brothers and also God. His brothers were the reason for his life in Egypt. Easy ఉండొచ్చు, it is easy to blame the brothers, but Joseph, he stayed free from offense. He overcame offense. You see, only God holds our destiny. He went on to become next to Pharaoh. మనందరికి తెలిసిందే స్టోరీ. If Joseph had the attitude, the spirit of offense, the bitterness, ఆ ప్రతీకారం తీర్చుకునే అది, ఒకవేళ he had that vengeance spirit, God would have probably left in the prison. When his brothers came, he revealed himself about himself. And Genesis Adikandam 45th chapter లో 7 and 8 verses, Joseph clearly tells, God sent me before you. ఆయనంతా ఆ బాధ అంతా దేవుడి మీదే. He just cast the burden on David. He said, God sent me before you to preserve you, posterity in the earth, to save your lives from a great deliverance. So now it was not you that sent me here, but God. And he had made me a father to Pharaoh and the lord of all his house and a ruler throughout all the land of Egypt. But God, underline చేసుకోండి, but God. He understood what he went through was because of God. He stayed away from every form of offense. Like Joseph, you have to come to grip that whatever happened in your life, it did not happen because of the people, because of your family members, because of your bosses, because of your colleagues. It happened because God allowed it. Hallelujah. Joseph ఏమంటారంటే, I am the second man in the Egypt next to Pharaoh. And the reason I am here is because I interpreted Pharaoh's dream. And the reason I was able to interpret Pharaoh's dream is because the butler told Pharaoh about me. And the only reason butler told Pharaoh about me was because I interpreted butler's dream. And the only reason I interpreted butler's dream was because I was in the prison with the butler. And the only reason I was in the prison with the butler is because of Potiphar's wife. And the only reason I was
Potiphar's wife is because I was a slave. And the only reason I was a slave is because my brother sold me into slavery. And the only reason my brother sold me into slavery was because I was my father's favorite and I had a dream. And the reason I had a dream is because God knew back then I should be here now. దేవునికి తెలుసు నేను ఇక్కడ ఉండాలని. That's why I went through this process. God sent me here అన్నాడు. You may be offended now, but stay encouraged. God is taking you somewhere. No, don't get bitter. Yes, you got humiliated, you got hurt, you got abused, rejected. But God had everything in control. He sent me here, అన్నాడు Joseph. Thank God for all I've been through. Because God is taking us somewhere. It doesn't matter. It does not do any good if you just point fingers at your brothers, at your family members, at your husband, at your wife. It does not matter if you keep on pointing finger. వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది, వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది. No, it does not matter. Don't point fingers at God, at others. Hallelujah. It does not matter. It's no good if you continue to point fingers at offenders. When his brothers thought Joseph will take revenge, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆదికాండం 50 అధ్యాయంలో చూసినట్లయితే verse 20 he said, Joseph said, you meant it for evil, but God meant it for good. But God meant it for good. How can you forgive those who sold you as a slave, those who betrayed you, those who done you wrong? How can you forgive? And the reason Joseph could forgive is because of these two words, but God. And you have sold me, but God. You have betrayed me, but God. I have too much of but God in me to hate you. To become offended would only fulfill enemy's purpose and getting you out of the will of God. If you stay free from offense, you will stay in the Lord's will. And the only person to get out of the will of God is you alone. If you become offended, you will become the captive of the enemy. ఇద్దరు దావీదు యోసెఫు వాళ్ళ అన్నల ద్వారా they were offended. It's a test for all of us. Are you holding the grudge against others? What others said? How they treated you and keep on thinking about you? Are you just going to let it go and move forward into your life? You see, there's a victory over giants. There's a throne waiting on the other side, past your offenses, past your rejection, past what others did. There's a great things are waiting for you. And my prayer is that we should be like David and Joseph, and we'll develop a habit of forgiving daily. When a family member doesn't believe in you, it's unfortunate, but it's not going to keep us from doing great things. Hallelujah. It's one thing it's one thing to experience offense from a biological father and brothers, but it's entirely a different thing to experience offense from a spiritual father, a mentor and a leader. After David killing Goliath, Saul favored David. Jonathan loved him. He became Saul's son-in-law, an armor bearer, and Saul became a father and a mentor to David. ఒకరోజు వాళ్ళు యుద్ధానికి బయటకు రాగానే ద women were dancing and saying, Saul killed 10,000, but Saul killed 1,000, but David killed 10,000. He displeased Saul. He got offended with David. 2 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. He knew that God was with David, and David had to run from Saul.
The man who was his mentor has now become an enemy. Saul was hunting him in the wilderness. At one point, David could have killed him in the wilderness. When Saul was sleeping, he secretly cut a small piece of rope. 1 Samuel 24:11 says, "My father, yes, see the corner of your robe in my hand. See that there is neither evil nor rebellion in my hand, and I have not sinned against you. Yet you hunt my life to take it." David ఏమంటున్నాడు? My father. His cry is, "My father, look at my heart. Be a father to me. I need a leader to train me, not to destroy me." Despite David being good to Saul, Saul never changed. People who have been rejected by their mentors, their leaders, they take all the blame on themselves. They are imprisoned by the tormenting thoughts. What did I do, Lord? Why was my heart impure? Did somebody put something against me? They wonder who turned the heart of my leader against me. They constantly try to prove their innocence. They think that if they can show their loyalty, the leader will accept. Kani, the more they try, the more they are rejected. David would not kill Saul, even though Saul wanted to murder David. He left it in God's hand. He said, "Do not destroy him, for who can stretch out his hand against the Lord's anointed?" Chalasalu people today do not have a heart like David. They no longer kill with physical swords, but they kill with tongue. The people, when they are offended with pastors, leaders, and if they don't take certain action, people become offended. They will say all sorts of nonsense. Sometimes people leave churches because of this offense. Church is not a coffee shop to go from one place to another. A plant can never grow into a tree when it is constantly uprooted from one place to another. Our perspective changes if you have offense towards a leader, even though how highly anointed or highly regarded he may be. మనం ఓన్లీ వాళ్ళ వీక్నెస్సే చూస్తాం. We only look at the failures. Absalom also did the same thing. He only saw David's weakness. And David was wise. He let Saul in God's hand, and God used Philistine to judge Saul. Saul with Jonathan, they died in the battle. And when the news reached David, he did not celebrate. He mourned. Can you imagine David writing a song about his biggest enemy? He wrote a song. 2 Samuel 1st chapter lo 19th verse anot we see. No wonder why God lifted David so high. He showed kindness to Mephibosheth, Saul's grandson. He gave him the land, the food, and granted him the seat at king's table. Does it sound like an offended man? Even though David was rejected by Saul, the one should have fathered and mentored him. David remained loyal even after Saul's death. It's easy to be loyal to a leader who loves you, but what about the one who is out to destroy you? David learned to let things go. The key to David's success is he didn't allow this bitterness to get inside of him. He didn't bury the anger, the hurt, the injustice. He just gave it over to the Lord. When he was in the wilderness, David was offended with Nabal. He wanted to kill Nabal. Because of Abigail, she came to rescue him. David would have lost his future if he had given to offense. We thank God for our spouses, our friends, our relatives who save us from offenses. Not only that, he was offended by Ahithophel, his closest counselor. మనము కీర్తనలు 55లో చూస్తాం.
When he was running away from Absalom, he was offended by Shammah. He was throwing stones at David. But David forgave everyone. How do we resolve offense? ఇది కూడా మన డేవిడ్ స్టోరీలో చూసుకుంటాం. We see in the story of David, 2 Samuel 10th chapter లో, David hears the death of King Nahash, and David wanted to show honor to his son Hanun, and Hanun is about to become the next king. So because of his death, చాలాసార్లు మనం we go and pay condolences కదా. So David sends the mighty men in his army to pay condolences. అక్కడికి వెళ్ళినాక someone said negatively about these people. So do you think really that these people have come to pay condolences? They came to spy on her. They're not coming to pay condolences. They're coming to kill you. They're going to invade our city and take our city. They're falsely accusing these two men. And Hanun ఏం చేశాడంటే, he ordered half of the beard to be shaved off. వాళ్ళ వెనకాలన్న the skirt is cut off so much that the buttocks will be exposed. It's humiliating. It would have been better if they had just beat him and stabbed him and wounded him. But to go home like this is humiliating. Half of your beard is gone. On the top your hair is seen. They left that place humiliated. It all happened doing king's business, doing exactly what they were told to do. If you live for God and you seek to do His will, you will find yourself wounded, doing perfect will of God, serving the Lord. These mighty men were not weak, but they didn't go to fight. They went to pay condolences. Now they are humiliated. When King David heard, verse 5 lo chustam, what happened, he sends a message and tells him, instead of coming to Jerusalem, go to Jericho. Jericho ardham, it means sweet fragrance or a sweet place. The king wanted them to go to a sweet place and stay there and lodge there until their beards grow back and then covered up. Everything will be fine, but I just want you to go to Jericho, the sweet place. This is the instruction. When you get offended, go to Jericho. I'm thankful that we have a King Jesus who doesn't want us to see humiliated. He doesn't want other people to see our shame. When somebody offends you, go to a place called Jericho and stay sweet. Your beard will grow back. Your respect will come back. Your honor will come back. All I want to do is calm down. And when you are offended, stay quiet. Don't get upset or angry. Don't seek vengeance. If you just stay sweet, everything is going to get better. Everything will work out fine. Just keep the right spirit. Go to Jericho, the sweet place. It's hard to stay sweet when you get offended. The natural person wants to fight and retaliate. But the king said, go to Jericho and stay sweet till your beard grows back. I will take care of what happened to you. 7th verse చూసినట్లయితే, the king sends Joab and Abishai and destroys the children of Ammon. రోమి రాసిన పత్రిక 12th chapter 19th verse it says, avenge not yourself, neither give place to wrath, for vengeance is mine, I will repay it, says the Lord. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. 2 things God says are mine. దశంభాగం నాది, ప్రతీకారం నాది. You don't touch these 2 things. It belongs to God and God alone. You need to understand that God doesn't take offense lightly. He will always repay back. God is a God of vengeance, and all He is asking you to do is stay sweet. Give the vengeance part to Him and stop talking about it. Stop becoming angry. Let go of this obsession. People say, I can't forgive because it is too big for me,
We are all wounded. We are all offended. We are all been shot. We are all had some issues in life. But God is saying, stay sweet. Don't moan. Don't complain. Stop feeling guilty. Stop feeling sorry. Get over it. We all have been wounded. If you just stay sweet, see God, how He will defend you. Watch God take vengeance. His vengeance is more severe than we can imagine. Do the right thing. Hallelujah. Hallelujah. Let go of offense. Free yourself with God's help. Amen. ఎక్లీసియాసిస్ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ఏమంటారంటే, కామ్నెస్ కెన్ లే గ్రేట్ offenses to rest. Jesus lived like this. He was calm and composed. Unforgiveness shuts off from God. It closes heaven's doors for you. You lose God's vision and you get distracted. Offenses are wrong, but also refusing to release and forgive the offender also is wrong. So let's make a decision not to hold on to offenses. Forgive your offenders. If you are not willing to let go of, you are not ready to walk with God and enjoy the best of God. Stay tender-hearted. Unforgiveness is like holding a debt against the offender. Forgiveness is cancellation of debt. Hallelujah. Some people get hurt and never recover. It's a choice. Choose not to be offended. Psalms 119:165 ఏమంటారంటే, great peace have they which love the law, and nothing will offend. A believer who chooses to delight in the word of God will avoid becoming offended. As sir, we should keep on feeding our mind with word of God. Every 12-14 ఏమంటారంటే, make every effort to live in peace with all men. అంటే live in peace with your family members, with your children, with your wife, your husband, with friends and colleagues. Stay kind, peaceful. Don't let bitterness and revengeful attitude enter into your life. Forgiveness is not about keeping score, but losing count. అందుకే దేవుడు అన్నాడు 70 times 7 you should forgive అన్నాడు. మత్తయి సువార్త 18th chapter. That means every 3 minutes you have to forgive. The good news is it's not too late to do something about it. You don't have to live in unforgiveness, in bitterness. Forgive that person that hurt you. Forgive maybe your parent. Forgive maybe your siblings. Let go of the disappointments, the dream that didn't work, the shame, the regret and remorse. If you can't, that will bottle up in your heart and you will not reach your potential. Ask Holy Spirit, Lord, release me from unforgiveness. Look at the big picture God has for you. Ask God to heal your emotional scars, your insecurities. God's love is the key to freedom from offense. Until you grow in love, you may not grow in handling the offenses. Genuine love for God and for man is what makes us easy to walk in forgiveness. Hallelujah. అందుకే లార్డ్స్ ప్రేయర్లో ఏమన్నాడంటే, లూకాసు సువార్త 6:37, forgive our trespasses as we forgive those who trespass against us. Luke 23:34 says, Father, forgive them, for they do not know what they do. Hallelujah. Forgive. Let go of all the offenses and see what God will do in your life. He will raise you up like David and Joseph. He will take vengeance those who offended you. Hallelujah. ప్రార్థన చేసుకో. Sister Gnana. Hallelujah. Thank you, Jesus. Thank you, Father.